జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అలానే మనకి 2025 జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలానే మనకి గ్రహరీత్యా ఏమున్నాయి, ఏ గ్రహం ఎక్కడ ఉంది, అలానే గ్రహాల నుంచి వచ్చేటువంటి స్థితిగతులు, వాటి యొక్క స్థానాలు, అలానే మనకి ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి మీనరాశి వాళ్ళకి వచ్చేటువంటి శుభదం అపశుభం ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూసినట్టయితే ముందు గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయనే చూద్దాం. అయితే మనకి ఇప్పుడు కుంభరాశిలో నుంచి మీనరాశికి శని భగవానుడు మారుతున్నాడు. అంటే గ్రహాలన్నింటిలో అతిపెద్ద గ్రహం శని భగవానుడు. అలానే గ్రహాలన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. దాంట్లో ఎప్పుడో ఒకసారి 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేది శనిగ్రహం కాబట్టి ఆ శని భగవానుడు మార్చి 29 తారీఖు సాయంత్రం 4:21 మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది. ఆ తదుపరి మే మాసంలో మే నెలలో కనుక మనకి చూసినట్టయితే మే 15వ తారీఖు 2025 సంవత్సరంలో రాహువు కేతువు కూడా మారుతున్నారు. ఉదయం 7:40 మారడం జరుగుతూ ఉంది. అయితే గురు భగవానుడు కూడా గురుగ్రహం కూడా మనకి మారడం జరుగుతూ ఉంది. అది మే 18వ తారీఖు 2025 సంవత్సరం ఏదైతే వృషభ రాశి నుంచి మిథున రాశికి రావడం జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి గ్రహరీత్యా దీనికి సంబంధించినటువంటి ఈ సొంత స్థానంలోకి స్వస్థానంలోకి ఏదైతే మీనరాశిలోకి మనకి శని భగవానుడు వస్తున్నాడో, ఈ మీనరాశిలో శని భగవానుడు రావడంతో మీనరాశి వాళ్ళకి శని భగవానుడు ఏదైతే ఉందో ఇది 19 సంవత్సరాలు ఏలినాటి శని అంటారు. ఈ ఏలినాటి శని అనేది మీనరాశి వాళ్ళకి మొదలవుతుంది. కానీ వీళ్ళందరూ భయపడవచ్చు. ఏలినాటి శని అంటే మేము ఏం చేసుకోవడానికి లేకుండా ఏలినాటి శని మనం బాధిస్తుందేమో, ఏలినాటి శని వల్ల మనకు ఆరోగ్యరీత్యా బాగోదేమో, ఏలినాటి శని బాధ వల్ల మనం ముందుకు వెళ్ళలేమేమో, ఏలినాటి శని వల్ల మనకు జాబులు రావేమో, ఏలినాటి శని వల్ల మనం ఏం చేసుకోలేము, విదేశానికి వెళ్ళలేము, చదువుకోలేము, ఇలా అనుకోవచ్చు మీనరాశి వాళ్ళు. కానీ ఏమి పర్వాలేదు. ఏలినాటి శని ఉన్నప్పటికీ మీనరాశికి కలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకి కుంభరాశిలో ఉన్నప్పటికీ కుంభరాశికి మిశ్రమ ఫలితాలు ఉండేవి. కానీ మీనరాశిలో అలా ఉండదు. మీనరాశికి గురు భగవాన్ యొక్క కృప, అలానే రాహుకేతువు అనే ఒక కృప, అలానే కుజుడు, అలానే బుధుడు, ఇవన్నీ రవి భగవానుడు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. వారి యొక్క వచ్చేటువంటి శుభదృష్టి ఏదైతే ఉందో ఇది మీనరాశి వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఈ శని భగవానుడు స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి రుమ్మతులు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ కలగవు. కాకపోతే ఉంటుంది ఎలా, ఒక పనిని ఒకసారి చేసుకుంటే అయిపోయేటువంటిది 1కి 2-3 సార్లు చేస్తే కానీ అవ్వలేనటువంటి స్థాయి ఉంటుంది. అది ఒక్కటే మీనరాశి వాళ్ళకు ఉంటుంది. వేరే విధంగా ఏమి ఉండదు. అదే ఏదైనా జాబులు చేసుకోవాలన్నా, అదే ఏదైనా కొత్తగా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, వీసా సంబంధించిన ఏదైతే ఉందో 1కి 2 సార్లు చేస్తే ఓర్పుతో చేసుకుంటే కనుక మీకు అన్ని రకాల పనులు కూడా సానుకూలంగా అవుతాయి మీనరాశి వాళ్ళకి. రాశులన్నింటిలో చివరి రాశి కావచ్చు, కానీ మీనరాశి వల్ల రాజ్యాలు నిలబడ్డాయి. మీనరాశి వాళ్ళ వల్ల రాజ్యాన్ని పాలించేటువంటి వాళ్ళలో మీనరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి అదృష్టం వల్లనే రాజ్యం నిలబడుతుంది అనుకోవచ్చు. ఈ మీనరాశి వాళ్ళు ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి సానుకూలంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళు భోని చేసినా, మీనరాశి వాళ్ళు ఎదురొచ్చినా బాగుంటుంది. ఈ 2025 సంవత్సరంలో కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే కూడా మీనరాశి వాళ్ళకి ఎలాంటి వ్యాపారమైనా చేయొచ్చు. అలానే స్వీట్ షాపులు లాంటి వ్యాపారాలు అయితే మరీ సానుకూలంగా ఉంది. హోటల్ రంగం, స్వీట్ షాపు లాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఇంకేదైనా వ్యాపారం చేయండి. మెడికల్ షాప్స్ కూడా చాలా బాగుంటాయి. మెడికల్కి సంబంధించింది మీనరాశి వాళ్ళకి స్వతహాగా అదృష్టం అని చెప్పొచ్చు. అలానే మీనరాశి వాళ్ళకి ఇంజనీరింగ్ స్థాయిలో వెళ్ళిన వాళ్ళైతే కనుక జాబులు రాణించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దక్షిణ వైపున లేదా తూర్పు వైపున ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు రాణించడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. మీనరాశి వాళ్ళకి ఏజ్ అయిపోతున్న పెళ్ళిళ్ళు ఇంకా కానిటువంటి మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 24 తర్వాత పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు ప్రయత్నం చేసి విసిగెత్తిపోయినటువంటి మీనరాశి వాళ్ళు పెళ్లి సంబంధాలు కుదరకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 2025 సంవత్సరంలో పెళ్లి అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఈ ఏప్రిల్ 24 నుంచి నవంబర్ 5వ తారీఖు 6వ తారీఖు లోపున ఖచ్చితంగా అందరికీ పెళ్లి అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అయితే మీనరాశి అమ్మాయి కనుక ఉంటే అబ్బాయి కోసం ప్రయత్నం చేసినట్టయితే కనుక ఉత్తరం లేదా పరమడ ఉన్నటువంటి మ్యాచెస్ మీరు ప్రయత్నం చేయండి. అదే అబ్బాయిలు కనుక అమ్మాయిల కోసం చూసినట్టయితే కనుక ఉత్తరము లేదా తూర్పు నుండి వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వీటిని కనుక మీరు చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పెళ్లి సంబంధాలు కూడా కుదిరేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది మీనరాశి వాళ్ళకి. మీనరాశి వాళ్ళకి మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ పూర్వీకుల దోషం, పూర్వీకుల శాపం ఉన్నాయి. ఇవన్నీ కూడా పోయేందుకు మీకు ఏదైతే మహాకుంభమేళ అని మొదలవుతుంది జనవరి 13వ తారీఖున ఈ కుంభమేళలో కనుక ఈ పూర్వీకులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ చెడు కార్యక్రమాలు చేయించి
వదిలించినట్టయితే ఆ బ్రాహ్మణత్వం చేత లేదా మీకు చేతనైతే మీరైనా సరే ఆ ఏదైనా నదీ స్నానం సముద్ర స్నానం చేసేసి అందులో కనుక కొన్ని రకాల ఏదైతే వస్తువులు ఉన్నాయో అవి చెప్తాను, ఆ వస్తువులు కూడా అందులో పెద్దల పేర్లు చెప్పేసి మీకున్న దోషాలకు సంబంధించి చెప్పేసి మీకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోరికలు కొని మీరు ఈ నదిలో కానీ సముద్రంలో కానీ మీకున్నటువంటి కాలంలో కానీ వదిలినట్టయితే కానీ మీరు స్నానం ఆచరించి అందులో కనుక నిమజ్ఞం చేసినట్టయితే మీకున్నటువంటి కోరిన కోరికలన్నీ కూడా తీరేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మేర ప్రయత్నం చేస్తే మరీ మంచిది. అయితే మీనరాశి వాళ్ళు చేయవలసినటువంటి ఏదైతే పెద్దలకు ఉందో ఆ పెద్దలు చేసినట్టయితే అదృష్టం రాణిస్తుంది. కాబట్టి ఆ పెద్దలు చెడు కార్యక్రమం చేసినట్టయితే ఉత్తరాయణం మొదలవుతుంది కాబట్టి మనకి ఈ ఉత్తరాయణ కాలంలో కనుక పెద్దలు చేసినట్టయితే అదృష్టం ఉంటుంది. వాళ్ళు స్వర్గ ద్వారా దర్శనం చేసినప్పుడు మీకు ఆ అదృష్టాన్ని దీవెనలు ఇస్తారు. కాబట్టి వంశం మొత్తం నిలబడేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఎవరైనా మీనరాశి వాళ్ళకి చెడు కళలు వచ్చినా ఏదైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా చెడు ఏదైతే ఉందో మీకు ఏదైనా దెయ్యం పట్టిందా, భూతం పట్టిందా, లేకపోతే చెడు ఉందా, గాల్చో కింద, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడ్డు ఇలాంటి ఎవరైనా అలాంటి రుమ్మతులతో బాధపడేటువంటి మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉపశమనం కలిగించేందుకు ఏదైనా మంచి హోమం కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ, ఏదైనా జపాలు చేసినా కూడా, జపం చేసినా కూడా మీకు మంచి కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే మీకు మీనరాశి వాళ్ళు ఉన్నారో తులసి మాల ధరిస్తే కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు తులసి మాల మంచిది ఒరిజినల్ తీసుకొని ధరించుకోండి, మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అలానే మీనరాశి వాళ్ళకి పరిహారాలు వచ్చినట్టయితే కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో లలిత ఆలయం కానివ్వండి, అదే సరస్వతి మాత, చండీ మాత, అలానే లలితమ్మవారి ఆలయము, అలానే దుర్గామాత ఆలయము ఏవైతే ఉన్నాయో వీటిని సందర్శించిన 7 కొబ్బరికాయలు సమర్పించిన ప్రతి నెల 7 కొబ్బరికాయలు సమర్పిస్తే కూడా మీకున్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి పెద్దలకు చిన్న దోషాలన్నీ తొలగిపోయేసి జావు పరంగా అలానే నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, శత్రుగోళ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి 7 కొబ్బరికాయలు కనుక మీరు అమ్మవారి ఆలయాన్ని సమర్పించేసి ఆ కొబ్బరికాయలు ఒక్క చెప్ప కూడా మీరు వెనక తెచ్చుకోకుండా ఉన్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా రాణించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే కుంకుమ పూజ, కుంకుమార్చన చేయించితే కూడా అమ్మవారి ఆలయంలో మీకు కలిసి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మీకు ఎక్కడైనా ఉంటే కనుక సత్యనారాయణ స్వామివారి, శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతం చేయించిన కూడా ఇది శనివారం రోజు మీరు చేపిస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం లేదా మీకు శాంతి హోమం, శాంతి పూజ చేపించినా కూడా మీకు సానుకూలమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలి. 2020 సంవత్సరంలో ద్వాదశ రాశులు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మీనరాశి వాళ్ళు కూడా అందులో రాణించేందుకు మరొక రెమెడీ, మీనరాశి వాళ్ళకి మరొక రెమెడీ ఏంటంటే ఏదైతే మీకు దొరికేటటువంటి అంజీర్ అని ఉంటాయి ఆ అంజీర్ పళ్ళుని 1 అరకిలో, అలానే మనకి అంజీరుతో పాటు కిస్మిస్ 1 అరకిలో, అలానే బాదం పప్పు 1 అరకిలో ఇవి తీసుకొని 1 అర లీటర్ పాలలో నానబెట్టి ఇవి గనక నైవేద్యం ఆ విష్ణుమూర్తికి పెట్టేసి ఆ విష్ణుమూర్తికి లేదా వినాయక స్వామి వారికి నైవేద్యం పెట్టేసి ఇంట్లో అయిన పూజ గది దగ్గర పెట్టేసి ప్రతి పౌర్ణమికి చేస్తే కూడా మరీ మంచిది. ప్రతి పౌర్ణమికి 3 పాలలో వేసేసి ఆ పాలలో కనుక పట్టికి బెల్లం అని ఉంటుంది లేదా బెల్లం, ఈ బెల్లం పట్టిక బెల్లం కనుక ఉపయోగించేసి వాటిల్లో వేసేసి ఉంచి ఇది స్వామివారికి నైవేద్యం ఉంచి ఆ నైవేద్యం ప్రసాద రూపంగా అందరికి స్వీకరించితే కనుక ఏదైతే గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, పెద్దల నుంచి ఉన్నటువంటి పీడ, ఇంట్లో ఉన్నటువంటి గృహరీత్యా ఉన్నటువంటి దోషం, ఏదైతే వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి దోషం, నరదిష్టి, నరఘోష, శుక్రభయం, శుక్రదోష, అలానే మీకు వేలనాటి శని, అలానే మీకు ఎలాంటి గ్రహదోషం, ప్రకృతి దోషం నుంచి ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు అవ్వాలి. అలానే ఈ పూజకి సంబంధించిన దాంట్లో కనుక మీరు ఎర్రని పువ్వులు వాడినట్టయితే మంచి జరుగుతూ ఉంది. ఈ ఎర్ర పువ్వులు వాడేసి ఈ స్వామివారికి ఇది నైవేద్యం పెట్టి ఏదైతే ఉదయించేటువంటి రవికి మీరు నీళ్లు ఆగ్నిచ్చినట్టయితే ఏదైతే మిరియాలు ఉన్నాయో ఆ మిరియాలు ఒక 7 చేతులు పెట్టుకొని ఆ 7 మిరియాలు ఈ నీటితో పాటు కిందకి వదిలినట్టయితే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలే కాకుండా మీరు ఎక్కడి నుంచి విదేశాలకు వెళ్ళాలనుకున్నా, జాబ్ పరంగా హైక్లోకి రావాలనుకున్నా, బిజినెస్ పరంగా రాణించాలనుకున్నా, ఆర్థికంగా వెనకబడినా కూడా మీకు అన్ని రకాలు కలిసి వస్తుంది. కాబట్టి ఈ మేర చిన్న